అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. మీ కమెంట్స్ ఇంకా మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ కమెంట్స్ అయితే నాకు బూస్ట్ ఇస్తాయి. ఇంకా మీ లైక్స్ అయితే నా వీడియోని ముందుకు తీసుకెళ్తాయి అనమాట. అంటే మీరు లైక్ ఇచ్చే కొద్దీ నా వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది, ఇంకో కొంచెం వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ వీడియోని లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మా వాడి బర్త్డే రోజు వీడియో అనమాట. అంటే శివరాత్రి వెళ్ళిన మర్నాడు సోమవారం రోజు వీడియో. ముందు రోజు నైట్ శివరాత్రి కదండి, ఇంకా గుడి నుంచి వచ్చేటప్పటికే మాకు 2 అయిపోయిందనమాట. ఇంకా పడుకునేటప్పటికి 2:30 అయిపోయింది. పిల్లలైతే ఇంటికి వచ్చిన వెంటనే పడుకున్నారు, 2 గంటలకల్లా పడుకున్నారు. నేను పడుకునేటప్పటికి 2:30 అయిపోయింది. ఉదయం లేగిద్దామన్నా అస్సలు లేవలేకపోయాను అనమాట. ముందు రోజు కూడా శివరాత్రి అని చెప్పి 3:30కి లేచాను కదా, అస్సలు నిద్ర లేదు నాకు. ఇంకా అందుకని చెప్పి ఉదయం లేవలేకపోయాను. అంటే లేవలేకపోయానంటే మరీ 8, 9 ఆ టైంకి ఏం లేవలేదండి. 6:30, 7 అయిందనమాట లేచేటప్పటికి. ఇంకా లేచి గబగబా పనులన్నీ చేసేసుకున్నాను. ఒక పక్క ఫస్ట్ నేను లేచిన వెంటనే చేసే పని వేడి నీళ్ళు పెట్టేసుకుంటాను. వేడి నీళ్ళు పెట్టేసుకొని లోపలంతా శుభ్రం చేసేలోపు వేడి నీళ్ళు అయితే కాగిపోతాయి అనమాట. ఇంకా అంతా అయిపోయేటప్పటికి వేడి నీళ్ళు కూడా కాగిపోయాయి. నేను కూడా స్నానం చేసేసాను. లోపలికి వచ్చి ఫస్ట్ అయితే దేవుడి గదంతా శుభ్రం చేసేసుకుని తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకొని మా వాడికి కూడా నీళ్ళు పెట్టేశాను. నీళ్ళు కాగిన వెంటనే వాడు కూడా స్నానం చేసేసాడనమాట. నలుగు పెట్టే చేయించానండి. ఫస్ట్ నలుగు పెట్టేసి నేను స్నానానికి వెళ్ళాను. వాడు కొంచెం సేపు కూర్చొని నీళ్ళు కాగిన తర్వాత అప్పుడు స్నానం చేశాడనమాట. ఇంకా వాడే చేశాడు, వాళ్ళ డాడీ చేయించారు. ఇంకా ఎదిగిపోయాడు కదా, అమ్మ నువ్వు వద్దు డాడీ చేయిస్తారులే అని చెప్పి అన్నాడు. ఇంకా మా లక్కోడికి మా వాడికి కూడా ఇద్దరికీ కలిపి స్నానం అయితే చేయించేశారు. ఏమి లేదండి, బుడబొక్కల స్నానమే. మా వాడైతే వాడే చేస్తాడు కాబట్టి పర్లేదు. మా లక్కోడికి అయితే బుడబొక్కల స్నానమే. నేను సాయంత్రం మళ్ళీ శుభ్రంగా చేయిస్తాను. ఉదయం అయితే ఇంక పనితో హడావుడితో అవ్వలేదు. ఇంకా మీరు చేయించేయండిలే అని చెప్పేసి ముందు రోజు నైటే నేను చేయిస్తాను. నైట్ కంపల్సరీ బ్రష్ చేయించేసి స్నానం చేయించేస్తాను కదా, ఇంకా ఉదయం బుడబక్కల స్నానమే అవుతుంది. మళ్ళీ నైట్ నేను శుభ్రంగా స్నానం చేపిస్తాను. ఇంకా అందుకని చెప్పి వాళ్ళ డాడీ అయితే చేయించేశారు. ఇంక నీకు అవ్వదు దీనికి స్నానం అది చేస్తూ రెడీ చేస్తూ కూర్చుంటే, నువ్వు తొందరగా పాయసం అది కాసి ఇంట్లో పూజ చేసేసుకోవచ్చు అని చెప్పి ఆయన అయితే చేయించేశారనమాట. ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు అయిపోయి మా ఆయన కూడా స్నానం చేసేసారు. ఇంకా ఇంట్లో పూజ చేసేసుకుంటే గుడికి వెళ్ళొచ్చేయచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే పాయసం కాసేసాను. ఇంకా పాయసం అయిపోయిన వెంటనే ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నారనమాట. నేను పాయసం కాస్తుండగానే మా హస్బెండ్ ఇంకా మా వాడు కూడా కూర్చొని పూజ అయితే చేసుకున్నారు. నేనైతే ముందు దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నాను. నార్మల్గా సోమవారం కాబట్టి ఇంట్లో పూజ నేనే చేసుకుంటాను. ఇంకా ఆ రోజు మా వాడి బర్త్డే కాబట్టి మా వాడిని మా ఆయన్ని కూర్చొని దీపారాధన చేసుకోమన్నాను. మా ఆయన అయితే శివాలయానికి వెళ్ళొస్తారనమాట నేను ఇంట్లో పూజ చేసుకుంటే. ఇంకా మా వాడి బర్త్డే అని చెప్పి వాళ్ళిద్దరినీ కూర్చోమని దీపారాధన చేసుకోమన్నాను. ఇంకా ఇంట్లో పూజ అది మా ఆయన చేసుకున్నారు. నేనైతే కామాక్షమ్మ దీపం వెలిగించుకుని తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను. సోమవారం కదండి, కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాను ఇంట్లో. ఇంకా నేను కూడా ఉద్యాపన తీసుకొని ఇంట్లో పూజ అయితే చేసేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంట్లో పూజ అయిన వెంటనే మా ఆయన అయితే మా వాడిని తీసుకుని శివాలయానికి అయితే వెళ్ళారు. ఇంకా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఫొటోస్ దగ్గర పాయసం ఇంకా చాక్లెట్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టి దండం పెట్టుకోమన్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత మా ఆయన కాళ్ళకి నా కాళ్ళకి నమస్కరించి ఇద్దరు ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు. దేవుడి ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం అయితే అయ్యింది. నా లైఫ్లో నాకంటూ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవండి. నా ఫ్యామిలీతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు నా భర్త ఎప్పుడు సంతోషంగా ఉండాలి, వాళ్ళకు వచ్చే కష్టాలు కూడా నాకే రావాలి, ఇంకా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నేను తట్టుకోగలను అన్న ధైర్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాలి. అంతే అండి, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే నా సంతోషం ఏమైనా ఉంటే నా ఫ్యామిలీ, నా భర్త, నా పిల్లలతోనే ఉంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా నేను ఎంతకన్నా హ్యాపీగా ఉంటానన్నమాట. ఇంకా మా వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా వాడికి కావాల్సినవన్నీ కూడా వాడే వెళ్ళి తెచ్చుకున్నాడు ముందు రోజు నైట్. మేమైతే కేక్ ఆర్డర్ చేసి వచ్చాం కదా, ఇంకా 10, 10:30
12:30కి రమ్మన్నాడు అనమాట. ఈలోపు నార్మల్గా కేక్ పీసులు ఉంటాయి కదా, అవి తెప్పించేశాను. ఇంటి పక్క వాళ్ళకి అది ఇవ్వడానికి ఉంటుంది కదా అని చెప్పి కేక్ కటింగ్ టైంకి అయితే ఇంట్లో ఉండం మేము, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడే కేక్ కట్ చేద్దాం కదా అని చెప్పి పిల్లలందరూ ఇంటి చుట్టూ పక్కల పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా మా వాడికేమో బోర్ కొడుతుంది, అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, పండన్నయ్య వాళ్ళు ఉంటారు కదా అంటే, మా అక్క ఇంక వాళ్ళని కూడా స్కూల్ మానిపించేస్తానులే, ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేయమంటాను ఇంటికి అని చెప్పి రండి అని చెప్పి అన్నదనమాట. ఇంకా వాడు కూడా మా వాడు కూడా హాస్టల్ నుంచి వచ్చాడు కదా, ఇంక వాడికి ఇంటి దగ్గర బోర్ కొడుతుంది. ఇంక సర్లే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి మేమైతే ఇంటి పక్క వాళ్ళకి అది చాక్లెట్స్ కేక్ అది కూడా మా వాడి చేత ఇప్పించేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మేము బయలుదేరే టైంకి కరెక్ట్గా 12:30 అయింది. మా అక్కేమో నేను వెళ్ళేటప్పటికి వంట చేసేసి ఉంచిందనమాట. నేను ఎప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వస్తాను అన్న ఆ టైమే అవుతుంది. నాకు తెలుసు కదా నీ గురించి ఈ టైమే అవుతుందని, ఎప్పుడో పొద్దున్నే వచ్చేస్తానని చెప్తావు, వచ్చేటప్పటికి 12:30 అవుతుంది, నువ్వు అన్నీ తెలుసుకొని వచ్చేటప్పటికి అని చెప్పి మా అక్కకి నా మీద గట్టి నమ్మకం అనమాట. పిల్లల కోసం అయితే చికెన్ కర్రీ పులావ్ చేసింది, వెజ్ పులావ్ చేసింది అనమాట. మేము కూడా తినడానికి ఉంటుంది కదా అని చెప్పి మా ఆయన నేను తినమని చెప్పి, సోమవారం కదండి నాన్ వెజ్ తినమని చెప్పి బంగాళదుంప కర్రీ అయితే వండిందనమాట. దాంట్లో ఎంత ఆయిల్ వేసిందో, ఇంత ఆయిల్ ఎందుకక్క అంటే పడిపోయింది చెల్లి అంటుంది. ఇంకా ఆయిల్ అంతా పక్కకి పెట్టేసి కర్రీ మట్టుకుని వేసుకొని తిన్నామన్నమాట. ఆ ఆయిల్ ఉంటే ఇంకో కర్రీలోకి వేసే తల్లి అని చెప్పేసి నేనైతే ఆయిల్ పక్కకి తీయించేసి చికెన్ కర్రీలోకి కల్పించేసాను, వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి. చికెన్ కర్రీ అయితే మేము వెళ్ళేటప్పుడు కుడుగుతుంది. ఈ కర్రీ చూసిన వెంటనే ఆయిల్ పక్కకి తీసేసి కర్రీ విడిగా తీసేసి ఆయిల్ చికెన్ కర్రీలో వేయించేసాను. ఏం పర్లేదు, ఏం అవదు, నూనె వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి. ఇంకా అలా కూర్చొని భోజనం చేసే టైంకి 2:30 అయిపోయిందనమాట. ఇంక నేను వెళ్ళేటప్పటికే వంట కంప్లీట్ అయిపోయింది. మా అక్కకి కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. కబుర్లు చెప్పుకొని ఇంకా కొంచెం టీ పెట్టింది, టీ తాగేసి అలా భోజనం చేసేటప్పటికి 2:30 అయిపోయింది. ఇంక తర్వాత నేనైతే ఫుల్ పడుకున్నాను. ఎప్పుడు అరకు అంటే 2:30కి మంచం ఎక్కాను, భోజనం చేసేసిన వెంటనే మంచం ఎక్కేసాను. ఇంకా పడుకొని లేచే టైంకి 5:30 అయిపోయిందనమాట. నాకు ఎంత నిద్ర వచ్చేసిందంటే ఫుల్ హెడ్ఏక్ వచ్చేసిందండి. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే అసలు నాకు అంతగానే ఇంటి దగ్గర వంట కూడా పెట్టుకోబుద్ధి కాలేదు. మా వాడికి ఏదైనా బిర్యానీ లాంటిది అది చేద్దామన్నా వాడు ఒక్కడి కోసమే చేయాలి, మేమిద్దరం తినము. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లలు అది ఉంటారు కదా, అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి వచ్చేసాము. ఇంకా పిల్లలైతే ఫుల్ ఆడుకున్నారు. బయటికి వెళ్ళి మా వాడు మా పండుగాడు వీళ్ళందరూ బయటికి వెళ్ళి ఫుల్ ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత నేనైతే పడుకున్నాను కదా, మా అక్క డిస్టర్బ్ చేయలేదు. ఇంకా గదిలోకి కూడా పిల్లల్ని రానివ్వలేదు. మీ అమ్మ పడుకుంది కదా, నైట్ అంతా గుడ్లకి వెళ్ళడం, ఇంకా ముందు రోజు తొందరగా లేవడం ఇలా ఉంది కదా, లెగ్గొట్టకండి పడుకోనివ్వండి అని చెప్పేసి పిల్లల్ని కూడా గదిలోకి రానివ్వలేదు. ఫుల్ పడుకున్నాను. పడుకొని లేచేటప్పటికి 5:30 అయింది కదా. తర్వాత మా వాడికి కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట. కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ దగ్గర కూడా కేక్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని సరదాగా యానం చిల్డ్రన్ పార్క్ ఉంటుంది అనమాట, పిల్లలు ఆడుకోవడానికి. పార్క్ అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ కొంతసేపు ఆడుకున్నారు. పెద్దగా ఏం అనిపించలేదు, దోవలు మాత్రం గట్టిగా కొడుతున్నాయి. ఇంకా పార్కులో చాలా దోవలు ఉన్నాయి, గట్టిగా కొడుతున్నాయి అని చెప్పేసి అలా యానం బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. మాకంటూ పెద్ద తిరగడానికి పెద్ద పెద్ద ప్లేస్లు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఏమి ఉండదండి. అక్కడక్కడ దగ్గరలో మాకు పీస్ఫుల్గా కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకునే ప్లేస్ ఏదైనా ఉంది అంటే యానంలో బీచ్కి వెళ్తూ ఉంటాము. ఎక్కువ పిల్లలు కూడా అటు ఇటు పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉంటారు. అంత భయంగా అనిపించదు అనమాట బీచ్ అయితే, కొంచెం వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ కావాల్సినవి కొనుక్కొని తింటూ ఉంటారు కదా. పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నూడిల్స్ కావాలి అంటే మా ఆయన అయితే నూడిల్స్ కట్టించి అక్కడ చేయించి తెచ్చారనమాట. పిల్లలు అయితే తింటున్నారు. మా ఆయన నేను మాత్రం వాళ్ళని చూస్తూ ఉన్నాము. మా అక్క కూడా తింటుంది ఆ రోజు నాన్ వెజ్, సోమవారం అది ఏం చేయదు కాబట్టి నేను మా ఆయన అలా చూస్తూ ఉన్నాము. ఇంకా వెఫెల్స్ ఉంటే అక్కడ వెఫెల్స్ తీసుకున్నాం అనమాట. అది ఒక్కటి 60 రూపీస్ అంట. నాకు అస్సలు వర్త్ అనిపించలేదండి. దీని బదులు ఇంకొక 60 వేసుకుంటే బిర్యానీ వస్తుంది అని చెప్పి, అంటే మిడిల్ క్లాస్ ఆలోచనలు అలా ఉంటాయి కదా, అలా అనిపించింది. అలా 8:30 వరకు కూర్చొని 9, 7 ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైట్కి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాము. అలా గడిచింది ఆ రోజు మా వాడి బర్త్డే. అన్నాడు ఉదయం వెళ్ళామన్నమాట. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.